హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు స్వీట్ రెసిపీ చూద్దాము. ఈరోజు న్యూ ఇయర్ కదా ఫ్రెండ్స్. ఈరోజు మనం వీడియో సొరకాయతో హల్వా ప్రిపరేషన్ చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్, సొరకాయ చూడండి. మనం వచ్చి ఇది పెద్ద కాయగా ఉంది, సగమే కట్ చేసి ఎత్తుకోబోతున్నాము. చూడండి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదాము, కొద్దిగా ఫుడ్ కలర్, నెయ్యి, యాలకులు, చక్కెర తగినంత. చూడండి, ఇవే కావాల్సిన పదార్థాలు. చూడండి ఫ్రెండ్స్, పాలు వచ్చి మనము ముందుగా కాగపెట్టుకొని ఉంటాం. చూడండి, కాగుతూ ఉండాలన్నమాట. సిమ్లో పెట్టేస్తే బాగా చిక్కగా రెడీ అయిపోతుంది. ఇలా కట్ చేసి పైన తోలు తీసి పెట్టుకొని ఉంటాను. తురుముకుందాం ఫ్రెండ్స్. చూడండి, పెద్దది కాకుండా మీడియంది, ఇది కూడా కొంచెం పెద్ద హోలే ఉంది కాబట్టి దీంతో తురుముకుందాము. చూడండి, ఇలా ఉండాలా. చాలా చాలా పర్ఫెక్ట్గా టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మనం ఇంతకుముందు వీడియోలో కూడా మనం పాయసం ప్రిపరేషన్ చూసుంటాము. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఇలా హెల్తీగా మనం సొరకాయ తినని వాళ్ళకి ఇలా హల్వా రూపంలో కానీ, కట్లెట్, కోప్తా కర్రీ, పాయసము, మనము గారెలు కూడా చూస్తుంటాం బియ్యం పిండిలో. రెసిపీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలా తురుముకున్నాను. నేను వచ్చి సగం మాత్రమే ఎత్తుకున్నాను ఫ్రెండ్స్. సగం వచ్చి సొరకాయ పప్పు చేసుకుందాము, ఇంకొక సగం అన్నీ పెద్ద కాయలు కదా, ఒకే రోజు యూజ్ చేసాను కాదు, ఒక 2 రోజులు యూజ్ చేసుకుందామని పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నీళ్ళు వచ్చి మనము పిండేద్దాం. ఒక 70% 50% పిండేయాలి, అప్పుడే బాగుంటుంది. తొందరగా మనము వేయించడానికి నీళ్ళు ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇన్ని నీళ్ళు వచ్చినాయి అనమాట. ఒక 150 గ్రామ్స్ నీళ్ళు వచ్చేసింది. చూడండి, ఇప్పుడు పిండిన దాన్ని మనము చూడండి పక్కన పెట్టుకుందాము. సొరకాయ తురుము పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కడాయి పెట్టి మనము ఈ సొరకాయ తురుముని వేయించుకోవాలా బాగా. చూడండి, పాలు ఎంత చిక్కగా అయిపోయిందో. నేను వచ్చి 3/4 లీటర్ పాలు ఎత్తుకున్నాను. చిక్కగా కాగబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక కడాయి పెట్టి నెయ్యి యాడ్ చేసుకుందాము. జీడిపప్పు, ఎండు ద్రాక్ష అంతా వేయించి పక్కన పెట్టేసి ఈ గీలోనే మనము సొరకాయ తురుముని బాగా వేయించుకోవాలి. మనం పాయసం చేసేటప్పుడు కూడా కానీ ఇలా వేయించుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ నీళ్ళంతా పోయేంత వరకు వేయించుకోవాలి నెయ్యిలో. చూడండి, ఇప్పుడు మనము జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం మూడింటిని వేసి ఇలా ఎక్కువగా హీట్ లేకుండా నెయ్యిని లైట్గా హీట్ ఉండేటప్పుడు, వేడి ఉన్నప్పుడు మనము వేయించుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే మాడిపోతుంది, లోపలేమీ బాయిల్ అయి ఉండదు, టేస్ట్గా కూడా ఉండదు. పప్పులు నల్లగా అయిపోతుంది అన్నమాట. చూడండి, దోరగా వేయించుకుందాము. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించి ఎత్తుకుందాము, పక్కన పెట్టుకుందాం. చూడండి, వేయించి ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనము సొరకాయ వేయించుకుందాము. ఇంకా కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని సొరకాయ బాగా వేయించుకోవాలి. ఒక 10 నిమిషాలు. ఆ నీళ్ళంతా ఈ సొరకాయ తురుములో ఉండే నీళ్ళు మనం ఆల్రెడీ కొద్దిగా పిండేసినాము. నీళ్ళు ఇంకా ఉండే నీళ్ళు, సొరకాయ తురుములో ఉండే నీళ్ళు అంతా పోయేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళు ఉంటే బాగుండదు టేస్ట్ అంతగా. చూడండి, ఇప్పుడు వేయించుకుందాము. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం మనము. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు మనము గీ యాడ్ చేసి ఉన్నాము, కానీ నీళ్ళు ఉండడం వల్ల అతుక్కుంటుంది. అంటే పాత్రకు చూడండి, కడాయికి వచ్చి అతుక్కుంటుంది అన్నమాట. కలుపుతూ ఉండాలా. మనం క్యారెట్ హల్వా ఎలా చేస్తామో అలాగనే ఫ్రెండ్స్, కానీ నీళ్ళు ఎత్తేయాలన్నమాట సొరకాయలో. అంతే, ఏం డిఫరెన్స్ ఏం లేదు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా వేగిన తర్వాత మనం చిక్కగా పాలు కాగపెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పాలను యాడ్ చేసి కొంచెం సేపు ఈ పాలంతా కొంచెం ఇంకిపోయేంత వరకు బాయిల్ చేసుకుందాము, కలుపుకుంటూ. చూడండి, ఈ పాలంతా చూడండి సగం వరకు బాగా ఇంకిపోయింది. ఆ తురుము వచ్చి అన్ని పాలు పీల్చేసుకుంటుంది అనమాట. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ కొద్దిగా బాయిల్ చేసుకుంటే
బాయిల్ అయిపోతుంది. తురుము కూడా లైట్గా. ఇప్పుడు మనం చక్కెర కూడా యాడ్ చేసి బాయిల్ చేసుకుంటే ఇంకా తొందరగా కుకింగ్ అయిపోతుంది అనమాట. షుగర్ వచ్చి కరుగుతుంది, కొంచెం నీళ్ళలాగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలా గట్టిగా ఉన్నది వచ్చి మనం చక్కెర యాడ్ చేస్తే పాకంలాగా తయారవుతుంది కదా, నీళ్ళలాగా. అదంతా ఇంకిపోయేంత వరకు మనం నెయ్యి యాడ్ చేసినాం కదా ఫ్రెండ్స్, అదంతా కొంచెం పైకి చుట్టూ వచ్చేయాలన్నమాట. కొద్దిగా వచ్చేటప్పుడు మనం దింపుకుంటే చాలు. చూడండి, ఇలా నీళ్ళలాగా బాగా అయిపోయింది. ఇప్పుడు యాలకులు యాడ్ చేసుకుందాము. దంచి పెట్టుకున్న యాలకులు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఏ స్వీట్ చేసినా కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది, టేస్ట్ ఇంకా ఎత్తిచ్చినట్టు. చూడండి, ఇప్పుడు కలుపుకుందాము. ఫుడ్ కలర్ కొద్దిగా గ్రీన్గా కనిపించడం కోసం నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను గ్రీన్ కలర్ కొద్దిగా యాడ్ చేసుకున్నాను. సొరకాయ గ్రీన్గా ఉంటుందనేసి కొద్దిగా యాడ్ చేసుకున్నాను. చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి. చూడండి, ఇప్పుడు అన్నీ కలిసేటట్టు కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ నీళ్ళంతా బాగా ఇంకిపోయేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఇంకా కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్లు నేను గీ యాడ్ చేసుకున్నాను. చూడండి, కలుపుకోవాలి. ఇప్పుడు హల్వాలు చేసేటప్పుడు గీ బాగానే యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, బాగా దగ్గరికి వచ్చేసింది, నీళ్ళంతా ఇంకిపోయి. ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే అయిపోతుంది అంతే. చాలా చాలా హెల్త్కి మంచిది సొరకాయలు. తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే స్వీటు రూపంలో కానీ మనము కర్రీ చెప్పినాం కదా, చాలా చాలా బాగుంటుంది. రోటీకి కూడా సొరకాయ తురుముతో చేస్తే మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంతే, రెడీ అయిపోయింది. మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం వేసుకుందాము. హల్వా చుట్టూ కలుపుకుందాం వేసి. చూడండి, గీ అంతా చుట్టూ వచ్చేసింది అన్నమాట. మనము యాడ్ చేసిన నెయ్యి అంతా చుట్టూ వచ్చేసింది. అంతే, రెడీ అయిపోయింది. ఒక బౌల్లో మనం ఇప్పుడు సిప్ చేసుకోవడం అంతే ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది స్వీటు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఎంత కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంతే, రెడీ అయిపోయింది సొరకాయ హల్వా. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.